కూటమిలో కుమ్ములాటలు ఎలా ఉన్నాయంటే సొంత పార్టీ నేతల మధ్యనే పొసగటం లేదు. ఈ క్రమంలోనే ఒకరి అవినీతిపై మరొకరు న్యాయస్థానాలకు వెళ్లి కేసులు వేస్తున్నారు. కొత్త రకం రాజకీయాలను తెస్తా, రాజకీయాలను మార్చేస్తా అంటూ ఊగిపోతూ ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలోనే ఇద్దరు నేతల మధ్య రగులుతున్న గొడవ ఆ నేతల అక్రమాలను బట్టబయలు చేస్తోంది. అంతిమంగా జనసేన అవినీతికి అద్దం పడుతోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వంశీ ఒంటెత్తు పోకడలు పోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ సీతారామరాజు సుధాకర్తో వంశీకి అస్సలు పట్టం లేదు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో టీడీపీ జనసేన క్యాడర్లో అయోమయం నెలకొని ఉంది. వీళ్ళిద్దరూ అంటే రెండు పార్టీలకు చెందిన వారు కాబట్టి గొడవలో అర్థం చేసుకోవచ్చు. కానీ వంశీకి తమ సొంత పార్టీ అయిన జనసేనకు చెందిన మూర్తి యాదవ్తోనూ పట్టం లేదు. వంశీ యాదవ్ అక్రమాలు, అవినీతిపై మూర్తి యాదవ్ తరచుగా విమర్శలు చేస్తున్నారు. ఆపరేషన్ లంగ్స్ పేరిట 8 నెలల క్రితం జీవీఎంసీ అధికారులు చిరు వ్యాపారుల దుకాణాలు, బడ్డీలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించారు. దాంతో పేదలు రోడ్డున పడ్డారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ సమీపంలో చిరు వ్యాపారులకు ఉపాధి కల్పించడం కోసం నైట్ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారు. కూటమి అధికారంలోకి రావడంతోనే ఇక్కడ ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారుల దుకాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. విఎంఆర్డీఏకు చెందిన భూమిలో చిరు వ్యాపారులకు దుకాణాలు ఏర్పాటు చేసుకోవటానికి అనుమతి ఇవ్వటం ద్వారా కోట్లు దండుకోవాలని వంశీ ప్లాన్ చేశారని మూర్తి యాదవ్ ఆరోపిస్తున్నారు. ఇక్కడ అనధికారికంగా షాపుల ఏర్పాటుకు ఓకే అన్న వంశీ వాటికి శంకుస్థాపనలు చేశారు. 5 లక్షల రూపాయలు చదివించుకున్న వారికి షాపులు కేటాయించారని మూర్తి యాదవ్ ఆరోపణ. ఈ అక్రమ దందా కోసం పార్టీలోని ఇతర నేతలను సంప్రదించకుండా వంశీ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తున్న మూర్తి యాదవ్ షాపుల ఏర్పాటు చట్ట విరుద్ధమంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ షాపుల ఏర్పాటుపై న్యాయమూర్తి స్టే విధించారు. ఈ దెబ్బతో వంశీ అక్రమ ఆదాయానికి గండిపడింది. బీచ్ రోడ్డులోనూ వంశీ యాదవ్ నిబంధనలకు విరుద్ధంగా బార్ అండ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. తన బినామీతో దాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపైన మూర్తి యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఆ బార్ అండ్ రెస్టారెంట్ పైన న్యాయస్థానం స్టే విధించింది. ఈ రెండు పరిణామాలతో వంశీ అగ్గి మీద గుగ్గిలమైపోయారట. తన సొంత పార్టీ నేత అయిన మూర్తి యాదవ్ పై కారాలు, మిరియాలు నూరుతున్నారట వంశీ. మూర్తి యాదవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానానికి ప్రతిపాదించారట కూడా. అంతేకాదు మూర్తి యాదవ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా ఆయన ప్రాతినిధ్యం వహించే 22వ వార్డును 2 ముక్కలుగా చీల్చేయటానికి వంశీ కసరత్తులు చేస్తున్నారట. తెల్లారి లేస్తే అక్రమాదాయాన్ని ఎలా సంపాదించాలి అన్న ఆలోచన తప్ప వంశీకి ఇంకేమీ ఉండవు అంటున్నారు మూర్తి యాదవ్. అటు టీడీపీ నేత సీతంరాజు సుధాకర్ కూడా వంశీ అవినీతిపై శతకం రాసి పారేయచ్చంటున్నారట. వంశీకి చెక్ పెట్టకపోతే ఒక్క జనసేన పార్టీయే కాదు, మొత్తం కూటమి పునాదులే కదిలే ప్రమాదం ఉందని రెండు పార్టీల్లోని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు.